పూజ చేయడానికి పూజ చేయకపోవడానికి తేడా ఏమిటో తెలుసా? ఎవడు పూజ చేస్తాడో వాడు పూజనీయుడవుతాడు, ఎవడు పూజ చెయ్యడో వాడు పూజకి అర్హుడు కాకుండా. ఎందుకో నన్ను చెప్పమంటారా? ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు పట్టేసుకుంటారు. మీరు నాకు ఉపకారం చేశారు, నేను గబగబా మీ ఇంటికి వచ్చి అయా మహోపకారం చేసి పెట్టారండి, చాలా సంతోషం. అనుకోకుండా వస్త్రాలంకార సేవ టికెట్ ఒకటి ఉంది, కోటేశ్వరరావు కొండకొస్తారేమిటి వస్త్రాలంకారం చేసుకుందరు కానీ 5 ఏళ్ల నుంచి అడుగుతున్నారు నన్ను అన్నారు ఎవరో. అయ్యా చాలా సంతోషం అండి, ఇదిగో వచ్చేస్తున్నాను చైర్మన్ గారు, వచ్చేస్తున్నా కొండకన్నా. టికెట్ ఏది? ఎక్కడి నుంచి? నేను రైలు టికెట్. ఎవరో తెలుసున్నవాడిని అడిగా, అయ్యా తత్కాల్లో టికెట్ ఇప్పిస్తారా? ఆయన ఫోన్ చేసి గురువుగారు తత్కాల్లో టికెట్ తీశానండి మీకు అన్నాడు. నేను ఏం చేస్తాను ఇప్పుడు? తిరుపతి వెళ్ళొచ్చేసిన తర్వాత ప్రసాదం పట్టుకెళ్ళి, అయ్యా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, మీరు ఆ టికెట్ ఇవ్వకపోతే వెళ్ళగలండి. మహానుభావుడు ఆయన వస్త్రం టికెట్ ఇచ్చారు, మీరు ఆ రైలు టికెట్ కొనిపెట్టారు, లేకపోతే వెళ్ళలేను కదా, చాలా కృతజ్ఞుండండి అన్నారు. అని ఊరుకోలేదు. ఎవరో కనపడితే, అయ్యా ఆయన నిజంగా పాపం అడగగానే రైలు టికెట్ తీసి పెట్టారండి, ఆయన వస్త్రం టికెట్ ఇప్పించారండి అని చెప్తున్నాను. ఇప్పుడు విన్నవాడు ఏమనుకుంటాడు? ఒరే రైలు టికెట్ తీయకపోతే ఈయనకి తెలిసిన వాళ్ళు ఎందరో ఉన్నారు, కారులో వెళ్ళిపోగలడు తిరుపతి, కానీ రైలు టికెట్ ఇప్పించాడని ఇన్ని మాటలు చెప్తాడరా, అందరికీ ఎంత మురిసిపోతాడరా. ఈయన ఎందుకు కృతజ్ఞతాభావం ఉంది, ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకుని అంత మురిసిపోతాడు. ఇప్పుడు ఉపకారం చేస్తే మీ మురిసిపోయే బుద్ధి చూసి మిగిలిన వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారా, గౌరవించరా? గౌరవించడమేనా పూజ అంటే? మీరు భగవంతుడికి కృతజ్ఞతావిష్కారం చేస్తే మీరు పూజ చేసినట్టే, మీరు కూడా పూజనీయులు, లోకం చేత గౌరవింపబడేటటువంటి శీలవంతులు అవుతారు. భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతజ్ఞతా దోషం వస్తుంది, దొంగలం. అందుకని పూజలో 5 ఉపచారాలు ఆయనకి లేక కాదు, మన యొక్క మర్యాద చూపించుకోవడానికి ఈశ్వరుడికి పంచోపచారాలు చేస్తాం.